హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది సండే నిన్న తీసిన వ్లాగు. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ అంటే మాకు ఈరోజు నాన్ వెజ్ ఏమీ లేదు. ఏంటో తెలీదు, వెజ్ తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ అంటే బోర్ కొట్టింది. ఇంకా ఈరోజు అయితే వంకాయ తవా చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ తవా, పప్పు, మామిడికాయ, బెండకాయ, కోడిగుడ్లు, బెండకాయ పులుసెట్టి కోడిగుడ్లు ఫ్రై చేస్తాను, క్యారెట్ ఫ్రై చేస్తాను. ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి. ఇన్ని రకాలు వండేస్తున్నాయి వీటి అనుకుంటారు, ఏమో తెలీదు. నాకు ఇవన్నీ తినాలనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అన్నాను, నాన్ వెజ్ ఏం తీసుకురాకు, నేను ఇవన్నీ వండుతున్నాను, ఈరోజు ఇవన్నీ తినాలి అన్నాను. సరే అన్నారన్నమాట. అవన్నీ కట్ చేసి ఇస్తున్నారు మా హస్బెండ్. ఫస్ట్ అయితే పప్పు మామిడికాయ వండేసాను, తర్వాత అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. వంకాయ కూడా కట్ చేసి ఇచ్చేసారు, మసాలా పట్టించి పెట్టారనమాట. వంకాయ ఫ్రై చేస్తాను క్యారెట్ అయిపోయాక. బెండకాయ పులుసుకి బెండకాయలు కూడా కట్ చేసి ఇచ్చారు. ఇంకా కోడిగుడ్లు బాయిల్ చేయాలి. లాస్ట్లో కోడిగుడ్లు మసాలా పెడతాను అనమాట. వంకాయ ఫ్రై అయిపోయాక ఇంకా అందులోనే కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ వేసి కోడిగుడ్లు వేపేస్తాను. బెండకాయ పులుసుకి అయితే ఇవే ర్యాండమ్గా తీసాను. తీయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు, అందుకని చెప్పి ర్యాండమ్గా తీసాను అనమాట. గుడ్లు వలిచినట్టు మా హస్బెండ్ పిలిస్తే రాలేదన్నమాట. టీవీలో ముడిపోయారు. ఇంకా నేనే వలిచేసుకొని ఇంకా నేనే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. అది ఈరోజు సండే వీడియో అయితే ఇది. ఇంకా చెప్పండి. ఇంకా మేము నలుగురు లంచ్ చేసేస్తున్నాం. టైం ఎంత తెలుసా? 3 అయ్యింది, 3:30 అయ్యింది. మేము ఇప్పుడు తింటున్నాం అన్నం. అయితే మేము లెగడమే లేట్ లేసాము.